వెట్టి చాకిరి అది ఒకటి కాదు రెండు కాదు 20 ఏళ్ల పాటు గొడ్డు చాకిరి నయా పైస జీతం లేని నరకం వింటేనే వన్నెలు వణుకు పడుతోంది కదూ అలాంటిది స్వయంగా అనుభవిస్తే సరిగ్గా ఇలాంటి జీవితమే అనుభవించాడు ఈ అడవి బిడ్డ అతడు చేసిన చిన్న పొరపాటు ఆ అమాయకుడి జీవితానికి గ్రహపాటుగా మారింది ఏకంగా 20 ఏళ్ల పాటు బానిస బతుకుల్లోకి నెట్టేసింది ఇంతకీ ఎవరు అమాయకుడు ఇన్నేళ్ల బానిసత్వం ఎలా వీడింది ఇక్కడ కనిపిస్తున్న ఇతని పేరు కొండగొర్రె సుక్కు అలియాస్ అప్పారావు. ఊరు కాని ఊరిలో రాష్ట్రం కాని రాష్ట్రంలో 22 ఏళ్లు వెట్టి చాకిరీ చేశాడు. జీతం లేకుండా గొడ్డు చాకిరీ చేశాడు సుక్కు. ఊరు మునక్కాయల వలస, పార్వతీపురం మన్యం జిల్లా. జాతాపో ఆదివాసీ తెగకు చెందిన సుక్కు 20 ఏళ్ల కిందట ఉపాధి కోసమని ఊరు విడిచి పాండిచ్చేరికి వెళ్ళాడు. తన గ్రామంలోని కొంతమందితో కలిసి రైలు ఎక్కాడు. అలా రైలు తమిళనాడులోకి ప్రవేశించిన తర్వాత మార్గమధ్యంలో స్టేషన్లో ఆగింది. వెంటనే సుక్కు టీ తాగేందుకని ట్రైన్లోంచి కిందకు దిగాడు. కానీ టీ తాగొచ్చే లోపు ట్రైన్ వెళ్లిపోయింది. చేతిలో చిల్లి గవ్వలేదు. ఎటు వెళ్లాలో తెలీదు. భాష రాదు. అక్కడి వాళ్ల భాషకు భావం తెలీదు. 2 రోజుల పాటు ఆ స్టేషన్ చుట్టూనే తిరిగాడు. ఆ తర్వాత ఎటు వెళ్లాలో తెలియక అక్కడే ఓ వ్యక్తి దగ్గర గొర్రెల కాపరిగా పనిలో కుదిరాడు. పని అయితే కుదిరింది. నోటికి 4 ముద్దలు అందుతున్నాయి. కానీ అప్పారావు చేసే చాకరీకి నయా పైసా కూడా జీతమిచ్చేవాడు కాదు ఆ యజమాని. బయటకు వెళ్తే తిరిగి రాడేమో అన్న అనుమానంతో అప్పారావు బయటకు వెళ్లకుండా నిర్బంధించేశాడు. అలా రోజులు కాదు, నెలలు కాదు, సంవత్సరాలు గడిచిపోయాయి. అటు మన్యం జిల్లాలో అప్పారావు కోసం అతని కుటుంబ సభ్యులు వెతకడం ప్రారంభించారు. కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి సుక్కు వివరాల్ని సోషల్ మీడియాలోనూ వార్తాపత్రికల్లోనూ పబ్లిష్ చేశారు. ఎక్కడా అతని జాడలేదు. ఈ మధ్య శివగంగ జిల్లా కదంబకళం ప్రాంతంలో తమిళనాడు కార్మిక శాఖ అధికారులు దాడులు నిర్వహించగా సుక్కు విషయం తెలిసింది. అధికారులు సుక్కుతో మాట్లాడి వివరాల్ని సేకరించారు. తనది పార్వతీపురం మండలం జమ్మవలస అని అధికారులకు తెలియజేశాడు సుక్కు. వెంటనే తమిళనాడు కార్మిక శాఖ అధికారులు పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ శ్యాంప్రసాద్ కు సుక్కు ఫోటోల్ని పంపించి వివరాల్ని తెలియజేశారు. వెంటనే కలెక్టర్ శ్యాంప్రసాద్ పోలీసులకు ఫోటోను అందజేసి కుటుంబ సభ్యులతో మాట్లాడి వివరాల్ని సేకరించాలని ఆదేశించాడు. రంగంలోకి దిగిన పోలీసులు జమ్మవలస గ్రామానికి వెళ్లి సుక్కు ఫోటోను చూపించి ఆరా తీశారు. కానీ ఫలితం లేదు. పత్రికా ప్రకటన కూడా ఇచ్చారు. అప్పారావు అసలు పేరు కొండగొర్రె సుక్కు. ట్రైన్ దిగి తప్పిపోయిన తర్వాత తన పేరును అప్పారావుగా మార్చుకోవడం, 20 ఏళ్ల తర్వాత సుక్కు పోలికల్ని పోల్చుకోవడంలో గ్రామస్తులు పొరపడ్డారు. దీంతో అతని ఆచూకీ దొరకడం సవాల్గా మారింది. సుక్కు కుమార్తె పార్వతీపురం ములక్కాయ వలసలో ఉంటుందని గుర్తించి ఆమెకు సమాచారం ఇచ్చారు. కుమార్తె తండ్రిని గుర్తుపట్టడంతో సుక్కుకు వెట్టి చాకిరీ నుంచి విముక్తి లభించింది. పేపర్లు చూసి కలెక్టర్ వేసిన పేపర్లు చూసి మా నాన్నని మేము గుర్తుపట్టాము. అక్కడ నుంచి కలెక్టర్ పేపర్లు ఇచ్చాడు. మా పార్వతీపురం జిల్లాలోని కలెక్టర్ పేపర్లు ఇచ్చాడు. అవి గుర్తు చేసి ఇడే మా నాన్న అని కలెక్టర్ దగ్గరికి వెళ్ళాము. ఖర్చులు పెట్టి మాకు పంపాడు కలెక్టర్ గారే. అక్కడ అయితే అతను అయితే ఏంటి మాకు రూపాయి ఇవ్వలే. గవర్నమెంటే చూసుకున్నారు అన్ని. 20 ఏళ్ల తర్వాత తన కుటుంబ సభ్యుల్ని కలుసుకోవడంతో సుక్కు ఆనందం వ్యక్తం చేశాడు. తనతో పని చేయించుకొని డబ్బులు ఇవ్వని యజమానిపై కేసు పెట్టాడు సుక్కు. మా ఊరు వచ్చాను, మా కుటుంబం అందరినీ కలిసాను. మా కుటుంబం అంత నెలకి ఇవ్వలే, అందుకు కేసు పెట్టేశాను. బాండేడ్ లేబర్ చట్టం కింద తమిళనాడు ప్రభుత్వం అందించిన 2 లక్షల రూపాయల చెక్కు, 30,000 రూపాయల నగదును బాధితుడు సుక్కుకు అందించారు కలెక్టర్. సో చాలా మంది ఇతని యొక్క వివరాల కోసం చాలా చోట్ల తిరిగారు. అండ్ సోషల్ మీడియాలో కూడా చాలా మంది వైరల్ కూడా చేయడం జరిగింది. అండ్ ప్రముఖ పత్రికల్లో కూడా వార్త కూడా ప్రచురించడం జరిగింది. తర్వాత వారి కూతురు సాయమ్మ గారు వచ్చి రావడం జరిగింది. మన డోకిశిలా పంచాయతీల దగ్గర ఉంటారు వాళ్ళు, నిమ్మకాయ వలస. సో వారు వాళ్ళ ఫాదర్ని గుర్తుపట్టారు. చిన్నప్పుడు చూసిన అతని యొక్క ఫోటో కూడా తన దగ్గర ఉంది. సో వెంటనే మన ఒక వెహికల్ ద్వారా అక్కడ కలెక్టర్తో మాట్లాడి వీరిని తీసుకురావడం జరిగింది. వారి అల్లుడు కూడా ఉన్నారు. అండ్ వారు రీయూనైట్ అవ్వడం, కలవడం చాలా సంతోషంగా ఉంది. ఈ మధ్యనే ఓ సినిమా వచ్చింది, ది కోట్ లైఫ్. తెలుగులో ఆడు జీవితం. అచ్చు అలాగే ఉంది సుక్కు జీవితం. ఎలా తట్టుకోవాలి ఈ విషాదం? ఈ కష్టాల నుంచి ఏ దిక్కుకు పారిపోవాలి? బాధ, భరించలేని బాధ, వేదన
ఇవన్నీ 20 ఏళ్ల పాటు అనుభవించాడు సుక్కు. ఇప్పుడు అయిన వాళ్ళ దగ్గరకు చేరిన అమాయక ముఖంలో ఆనందం లేదు, ఆవేదన తప్ప. ఆశ్చర్యం లేదు, ఆలోచన తప్ప. తనలానే ఏళ్లకు ఏళ్లుగా కష్టపడుతున్న వాళ్ళకి ఇలా నష్టపరిహారంతో సరిపెడితే వెట్టి చాకిరీ పాపం పరిహారమైనట్లేనా? తన యజమాని లాంటి నీచులకు ఈ ప్రభుత్వాలు ఎలాంటి శిక్ష విధిస్తాయి? ఇదే సుక్కు లాంటి వాళ్ళు సూటిగా సంధిస్తోన్న ప్రశ్న.